ఒకనాడు ఇదే ఊరిలో, ఇదే గ్రామములో, ఇదే ప్రజల మధ్య పిడికెడు గింజల కొరకు, పిడికెడు బియ్యం కొరకు గోని సంచి చేత పట్టుకొని, నేను మరలా రిపీట్ చేస్తున్నాను ఈ మాట, పిడికెడు గింజలు, పిడికెడు బియ్యం కొరకు గోని సంచి చేత పట్టుకొని ఆశతో సహాయం చేస్తారన్న కోరికతో అగచాట్లు పడిన ఊరే ఇదిగో ఈ ఊరు. ఆ గోని సంచి చేత పట్టుకుని యవనుడే ఈ ఆశీర్వాదానికి కారకుడండి. ఇదే గ్రామంలో, ఇదే ఊరిలో, ఇదే ప్రజల మధ్య గొప్పెడు బియ్యం కొరకు సంచి చేత పట్టుకుని ఆ యవనుని దేవుడు దీవించిన దీవెనకు ప్రతిఫలమే ఈ రోజున ఈ సమృద్ధిగా ఈ ఊరిలో, ఇదే ప్రజల మధ్య, ఈ గ్రామంలోనే ఈ విస్తారమైన ఆశీర్వాదం ఆ దేవుడు కలిగించడానికి గల కారణం ఏంటి? ఆకలికి తట్టుకోలేక ఇదే అమరావతి రోడ్డు చింత చెట్ల కింద కూర్చొని చింత చిగురాకు తిని ఇదే అమరావతి నడి రోడ్లలో ఈ చింత చెట్ల కింద స్పృహ కోల్పోయి నురుగు కక్కుతూ పడిపోయిన ఆ యవనుని, ఆ సేవకుని యొక్క ఆశీర్వాదం యొక్క ఆ ఫలం ఇదిగో ఈ విస్తారమైన ఈ పంట మన కనులకు కనబడుతుంది. ఈ రోజున ఈ ఆశీర్వాదానికి కారణాలు ఏంటి ఆలోచించండి. ఇదే చోట కూలిపోయిన ఒక పాక అదే చోటుకి ప్రపంచపు నలుదిశల నుండి ప్రజల రాక, కూలిపోయిన పాకను చూచుకుంటూ కన్నీటి సాగరములో అల్లాడిపోతూ తల్లడిల్లిపోయిన ఆ కన్నీళ్లను చూచిన శక్తిగల దేవుడు దీవించిన దీవెనకు నిదర్శనమే ఈ కంటి చూపు మేరలో కనబడుతున్న ఈ ప్రభంజనం. ఇదే చోట కన్నీటి కడలిలో వినబడిన ఆ ఒకని స్వరం, ఇదే చోట కన్నీటి కడలిలో వినబడిన ఒకరి స్వరం ఈనాడు లక్షల మంది స్వరాలుగా మారు మ్రోగుతున్న విశ్వాస వీరుడు సంచరించిన దయాక్షేత్రం. దీనికి కారణం ఆ ఒక్కని నోట పలుకబడిన ఆ శ్రేష్టమైన కీర్తన, ఆ ఒక్కని స్వరం. ఈనాడు లక్షల స్వరాలుగా మార్చబడిన దీవెన దయాక్షేత్రం. ప్రియ సహోదరులారా, ఈ ఆశీర్వాదం ఎవరిది? ఈ దీవెన ఎవరిది? ఈ ఆశీర్వాదపు జల్లులు ఎవరి కొరకు? అంతరంగం పులకరిస్తున్న ఆనందానికి నిదర్శనమే ఈ మూటలు మీ ముందు పెడుతున్నాను. ఎవనిదో కాదు, ఒక యవనునిది. నడుము కట్టి నడుము బిగించి పానార్పణముగా ప్రభు పాదాల దగ్గర రక్తం చిందించి ఆయన పరిచర్య కొరకై, ఆయన పరి కొరకై ఆఖరి వరకు వెలిగి విజయాన్ని చూచిన ఆశా దీపం విశ్వాస వీరుడు సంచరించిన ప్రాంతమైన దయాక్షేత్రం ఈరోజు దయతో మనల్ని చూస్తుంది, దయతో హక్కును చేర్చుకుంది. గుడారాల పండుగకు స్థలం లేదే. ఎక్కడ అంటే ఈ దయాక్షేత్రం చేతులు చాపి పిలిచింది. నేనున్నాను ఇక్కడ, మిమ్మల్ని ఆదరించగలిగిన, మిమ్మల్ని పోషించగలిగిన, మిమ్మల్ని ఉద్ధరించగలిగిన, మీకు ఆశ్రయం ఇవ్వగలిగిన ఒక క్షేత్రం. నా ప్రియ సహోదరులారా, ఆనాడు ఎవరు లేరు, ఆనాడు ఒక్కడు లేడు, ఆనాడు ఏమి కానరాని ఆ నిశీదిలో ఆ చీకటి కమ్మిన నాడు, చీకటి కమ్ముకొనిన వేళ మేఘం కమ్ముకుంది. ఆ చీకటిలో ఒక స్వరమే వినబడింది. ఆ ఒక్క స్వరం ఈరోజు ప్రపంచమంతా వినబడుతుంది. హల్లెలూయా. వింతలు కొలిపిన గొంతు ఎవరిది ఈ గొంతు అని అడగరని నాకు తెలుసు.
ఆ కృప కలిగిన గొంతు ఈనాటికి నీ ప్రపంచాన్ని తట్టి లేపుతుంది. ఇది ఒక ప్రభంజనం. ఇదిగో ఆ చీకటి కమ్మిన నాడు, మబ్బు కమ్మిన నాడు, ప్రియులారా, నిరీక్షణను గుండెల్లో పెట్టుకొని చావైనా రేవైనా ఆనుకుని ఉన్నాను నీ మీదే. బ్రతికితే నీ కొరకు, చావైతే నీ కొరకు అని ఆయన పాదాలు పట్టుకున్న పాదాలని విడవకుండా, అదిగో నేను చెప్తున్నాను కదా, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, పిలిచినవాడు నా ప్రియుడు, పిలిచినవాడు చెయ్యి విడువడు. మీకో మాట చెప్పాలి ఈ సందర్భంలో. ఈ ఊరి పేరేంటి? లే మళ్ళీ అంటే అర్థం ఏంటి? లే మళ్ళా చెప్పండి. లే మళ్ళీ మరలా లగరా బాబు అనే కదా. ఒకసారి లేచింది ఒక ప్రభంజనం, ప్రపంచాన్ని చుట్టొచ్చేసింది ఒక ప్రభంజనం. స్తోత్రం కలుగును గాక. ఇక రెండవసారి లేస్తుంది మరొక ప్రభంజనం. స్తోత్రం కలుగు గాక. ఆయుష్ ఉండాలే కానీ, క్షేమం ఉండాలే కానీ, భూతల మీద పాదాలు మోపగలగాలి కానీ, ఈ ప్రపంచనాన్ని, హోసన్న విజయ పతాకాన్ని ఏ స్థితిలో ప్రభు ఉంచబోతున్నాడో ఆనాడు మనం మాట్లాడుకోవాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ రోజున స్థాపించబడినది ఏనాడు కూడా ఒరిగేది కాదు, తరిగేది కాదు, నిలిచిపోయేది కాదు. రాబోయే రోజులలో మన కళ్ళతో మనం చూడబోతున్నాం ఆ శక్తి గల కార్యాన్ని. ఇది నిరీక్షణ, విశ్వాసం, ప్రభుతో జీవించే జీవిత అనుబంధం.